ముందుగా ఇక్కడ సాక్షిగా నిలబెట్టిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన సేవకునికి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా ఎడ్యుకేషన్ ఏంటంటే, నేను ఇంటర్ తర్వాత టీటీసీ చేసి టీచర్గా జాబ్ చేసేదాన్ని మ్యారేజ్ అవ్వకముందు. మ్యారేజ్ అయ్యాక కూడా నేను జాబ్ చేస్తూ ఉండేదాన్ని. నాకు డిగ్రీ లేదు. అయితే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మా హస్బెండ్ ఫోర్స్ వల్ల నన్ను డిగ్రీ జాయిన్ చేశాడు రెగ్యులర్గానే, కానీ కాలేజ్కి వెళ్ళలేదు. ఇట్లా ప్రెగ్నెంట్ అని చెప్పి పర్మిషన్ అడిగి నేను కాలేజ్లో జాయిన్ చేశాడు. ఇంట్లోనే ఉండేదాన్ని. ఒక 3 months బ్యాక్ డిసెంబర్లోనే ఎగ్జామ్స్ జరిగినాయి నాకు. అయితే నేను అప్పటికి డెలివరీ అయి ఉన్నాను. మా బాబుకి 4th month 5th month రన్ అవుతుంది. రోజు బాబుని తీసుకెళ్ళి నాకు కనీసం అసలు ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎగ్జామ్ ఏంటి, ఏ పేపర్లో ఏముంటుందో కూడా అసలు తెలియదు. ఒక క్లాసుకు కూడా అటెండ్ అవ్వలేదు. నాకు అసలు కనీసం పేపర్స్ కూడా తెలియదు నాకు. అలాంటిది మరి ఫోర్స్ వాళ్ళు ఇంకా సరే అటెండ్ అవుదాము, ఏముంది ఆగితే సప్లీస్ రాసుకోవచ్చు అని చెప్పని నేను బాబుని తీసుకెళ్ళి ఎగ్జామ్స్ రాసేదాన్ని. మా అక్క నేను బాబు వెళ్ళి రాసి వచ్చేవాళ్ళం. రోజు 7 days అట్లా వెళ్ళి రాసేదాన్ని. ఎగ్జామ్ మధ్యలో 2 times వచ్చి అట్లా ఫీడింగ్ ఇచ్చి వెళ్ళేదాన్ని. నాకు అది అయ్యిద్దని నేనైతే అనుకోలేదు. లాస్ట్ వీక్ రిజల్ట్ వచ్చింది, నాకు మొత్తం కంప్లీట్ అయ్యింది. మామూలుగా మీకు అనిపించవచ్చు, ఒకవేళ దేవుడు అన్ని న్యాయస్తుడు కదా, ఎందుకు డైలీ వెళ్ళి రాసే వాళ్ళు ఉంటారు, అసలు నేను ఒక క్లాస్కి కూడా అటెండ్ అవ్వలేదు, ఈ అమ్మాయి పాస్ అవ్వడం ఏంటి, అన్ని కంప్లీట్ అవ్వడం ఏంటి అన్న డౌట్ రావచ్చు. నేను డిఎస్సి కోచింగ్ తీసుకున్నా. మ్యాక్సిమం అట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఆ ఫస్ట్ సెమిస్టర్స్కి అటెండ్ అయ్యి పాస్ అవ్వడం అనేది నార్మల్. నాకు తెలిసిన వరకు నాకు కనీసం అసలు పేపర్ నేను కూడా తెలియదు. రేపు పొద్దున్న పేపర్ ఏంటి అన్నది గూగుల్లో కొట్టుకుని అందులో ఏమేమి సిలబస్ ఉంటాయి ఏంటని సైడ్ హెడ్డింగ్స్, జనరల్ టాపిక్స్ అన్నీ చూసుకొని వెళ్ళేదాన్ని. నేను ఎలా అటెండ్ చేయగలిగాను అంటే, నాకు ఐడియా కూడా లేకుండా నేను అంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఆ నాలెడ్జ్ వల్ల దేవుడు ఏదో నాకు సహాయం చేశాడు. ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అవ్వడానికి కృప చూపించాడు. నాకు బాబుతో అవ్వదేమో అని అనుకున్నాను. దేవుడు ఈ రీతిగా మంచి రిజల్ట్ ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుకుంటాను. థ్యాంక్ యూ.